సబలమైనటువంటి ఈ మహనీయులలో కూడా ఏనాటి నుంచో గురుసేవల కులాన్ని గురువాక్యమును పోషించి గురురాశిని ఎరిగిన వాళ్ళు కానీ ఎవరైనా కాదు. కానీ మన భారత కృష్ణదేశకుడు లక్షణయుతమని మనకు ఒక మార్గాన్ని చెప్పారు. ఈ లక్షణం కొనలేకపోతే లక్షణం కొనరు. అక్షరం యొక్క లక్షణం చేసుకుని దాన్ని అక్షరానికి ఎలాగా దాన్ని దీన్ని అది కలిపడం అంటే దాని అర్థాన్ని కొరకు. అందుచేత ఏంటంటే లక్షణంగా ఈ బోధన లక్షణంగానే చెప్పాలి. ఎందుకంటే ఒక వాక్యాన్ని పలికినప్పుడు దాన్ని ముద్దగా వచ్చినప్పుడు దాన్ని విడదీయాలి. విడదీయకపోతే ఎవరికీ అర్థం అవుతుంది. ఎందుకంటే ఏనాటి నుంచో మనం విషయాల్లో మనం ఇలా కూర్చొని ఉన్నారు. మాట్లాడేము అంటే మనం ఎక్కడ బుద్ధికి ఆవరణంటే మాత్రంగా మాట్లాడాలి. అంతేకాని మరి బాలవాడిస్తున్న మాట్లాడితే ఎవరికి అర్థం ఉంది? నీకే అర్థం అవ్వదు. అందుచేత ఎప్పుడు కూడా ఎన్నాళ్ళ నుంచో తగ్గించి ఇందులో మర్చిపోయాం. ఏమన్నా వెళ్ళిపోయిన టైం కూడా వచ్చినాం. అందుచేత బాగా గొడవ అక్షరాక్షరం కూడా అక్షర లక్ష్యం అన్నారు. ఇలాంటి అక్షరాక్షరమైనటువంటి ఈ మహోన్నతమైనటువంటి బోధని మనం జాగ్రత్తగా చెప్పిన మాటైనా ఇతరులకు అర్థమయ్యేలాగా మనం చెప్పుకోవాలి. అంటే ఏంటంటే ఎవరి విషయం కాదు, మనం చెప్పుకోవాలి. అంటే ఏం చెప్తాం, మనం చెప్పడం కాదు. ఏనాటి నుంచో గురుసేవ చేసి గురువు దగ్గర మార్గంలో నడుచుకున్నటువంటి పండితత్వమైనటువంటి వారు మనం అందరూ కూడా. అందుచేత ఈ మార్గము ఏమిటంటే కోరికలు ఏంటని, నియమాలు ఏంటని, మరి సమస్యలు ఏంటని, వ్యాధిరహితమైందని మనం గురువుగారు పరంపర ఎక్కడి నుంచి దక్షిణామూర్తి నుంచి మనకు వచ్చిన పరంపర శ్రీకారమైనటువంటి వాక్యం ఉంది. అందుచేత అంతరము బహిరము శుద్ధి అవుతుంది. కానీ ఈ వాక్యాలు కూడా శుద్ధము. ఎందుకంటే ఏదో పట్టువస్తులు ఇచ్చి తక్కువంటే స్నానం లేకుండా పట్టువస్తులు వేస్తే దాని తీవ్రం ఉంది. ఎప్పుడన్నా స్నానం చేసి ఆ అబ్బాయి కట్టుకుంటే దాన్ని తిరిగించినట్టు ఉంది. అలాగే కలుగునడలను దానికోసం గారికి మరి ఆయన ఇచ్చిన వాక్యాన్ని మరి అంతరం వైరము శుద్ధి కాకపోతే ఆ వాక్యాల శుద్ధ బుద్ధి అందుచేత చెప్పారు. అన్యసం వెళ్ళిపోయింది. మరి దాన్ని నడుచున్నారా లేదా, చేస్తున్నారా లేదా అని నీ అంతఃకరణలో నీవే యోచించుకోవాలి. అందరూ పరిపూర్ణమే, అందరూ రాని వాళ్ళనే, అందరికీ జనరాయికి వెళ్ళిపోయిందని మనందరూ చాటుకుని చెప్తున్నాం. కానీ దాని భావంగా మనం నడుస్తున్నామో ఇవన్నీ మనకు మనమే యోచించుకోవాలి. ఇది నడాలనే మార్గం. నడాలి, నడిపించాలి. అంటే ఏంటంటే మా గురుగారు చెప్తారు వాళ్ళకి అనుకోవాలి అంటే అనుకోదు. తను నడవాలి, ఎలా నడుస్తున్నారో అలాగే నడిపించాలి. తన భావం వేరేగా ఉంటే ఇతను వేరేగా చెప్తే ఆ వాక్యం పవిత్రం తగ్గదు. ఇంకా ఏంటంటే బాంధ శుద్ధి బాంధ ఎలాగైతే పనిచేయదో అంతకరణ శుద్ధి అయినటువంటి బోధ కూడా శిష్యుడు ఎప్పుడైతే గొప్పవాడైనా గురువు మహత్తమైనటువంటి బోధ చెప్పకపోతే వాడు తగ్గదు. అందుచేత ఎవరైనా బోధ సుధామృతం ఇచ్చు, బోధ సుధామృతం అంటే అమృతం ఎక్కడ చెప్తుంది? గురువు యొక్క వాక్యం ద్వారాగా అడరామృతమైనటువంటి ఆ యొక్క అమృతాన్ని బోధినటువంటి బుధవర్గులు మనం. బుధవర్గులు అంటే ఎవరు? మనమందరం కూడా ఆ బోధ సుధామృతము తాగేటువంటి మహాదేవుడు. అమృతం తాగేవాడు అమరుడు అంటే సాగరని, దేవతలే అమృతం తాగుతారని అని ఎప్పుడో వేదవేదాంతాలన్నీ పురాణాలు కావ్యాలన్నీ చెప్పారు. కానీ అనుభవాలు ఉన్నారు. నాయనా ఇది అమృత బీజం. ఈ బీజము మొక్కవచ్చేది కాదు, అమృత బీజం. తత్వమస్యాది లక్ష్యం 96 తత్వాలు, 24 ఇంద్రియాలు, పంచభూతాలు ఇవన్నీ ఎక్కడేసుకుని ఉంచడానికి తగ్గించుకున్నాను ఆయన. ఎందుకంటే ఏంటంటే తత్వమస్యాది లక్ష్యం
ఏకం నిత్యం యమనచరం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గుణంతోమని అని ఇక్కడ ప్రమాణ శ్లోకంలో చెప్పారు. అక్కడ సాక్షి మహామంత్రస్య అఖిల గురు అరుణాచల అపరమేశ్వరి అపో దేవత అమృతమీదం తత్వమస్యాది జ్ఞానదేవతం అఖిల కార్య పరిపూర్ణమస్తి మాయా చైతన్య ప్రపంచకో నాస్తి నిత్య సిద్ధం ద్వాదశాక్షర మహామంత్రం జపం కరిష్యే అని మన గురుజనులు మనకు చెప్పారు. అటువంటి అమృతమైనటువంటి ఆ సుధాభావం ఆ గురువార్తల ద్వారా తిన్నాం కాబట్టి మనకు వచ్చాం కాబట్టి పోతాం, కానీ రాము ఎలాగైనా గురువు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. వాడుకున్నావా లేదో మనం చూసుకోవాలి. తెలుగు వస్తువులు ఇంట్లో వాడుకోవాలి. గురువుకి ఇచ్చేసాము, ఇచ్చేసాక ఏమైంది? చక్రవర్తి గురువు చెప్పుకుంటూ పరిపూర్ణ సూచన చేస్తాను అని అంతవరకు మా అమ్మని జన చక్రవర్తికి చెప్పాడు. చెప్తే ఆయన మహానుభావుడు గురువు చేస్తాను అడుగు పెట్టినప్పుడు ఆడమన్నాడు. ఈయన ఆడాడు, ఇచ్చేసానంటే ఈయన లేదు, నువ్వు ఇచ్చింది ఇచ్చుకున్నావని ఆయన లేదు. చూడండి కాంతకాలవద్దు, నువ్వు సూచించినప్పుడు నువ్వు సూచించినప్పుడు నువ్వు సూచినప్పుడు ఏదైతే నువ్వు గ్రహించావో ఆ గ్రహించడానికి గొప్పనైనా అటువంటి దాన్ని నాకు ఇచ్చావు కాబట్టి నువ్వు నువ్వు పరివర్తనలో ఉన్నావు కాబట్టి ఇగో నీకు ఇస్తున్నాను. నువ్వు జాగ్రత్తగా వాడుకున్నాను. నువ్వు జాగ్రత్తగా వాడుకున్నావు అనుకోండి. నేనేం చెప్పాను, వాక్యం ఇచ్చాను. ఆ వాక్యాన్ని నేను చెప్పాను, నువ్వు చదివి నమ్మరాగా నేను చెప్పాను, నువ్వు విన్నావు. అది చదువుకోద్దాము, చదివి విని నమ్ము నా మాట. నమ్మితే ఉద్యోగం కూడా నమ్మకపోతే నేను చెప్పేది ఏమీ లేవు. అందుచేత ఇది మన అగ్ని లాంటిది. అగ్ని దగ్గర పెడితే తగ్గిన కదా, అగ్ని దగ్గర పెడితే తగ్గిన కదా. సత్యం దగ్గర పెడితే సత్యంగానే ఉంటుంది. సత్యం పక్కన అసత్యం పెడితే సత్యం తెచ్చుకోవాలి. అందుచేత ధర్మాధర్మం జంటిలో మర్మము గురుడు ఎవరు? ఈ ధర్మాధర్మం జంటిని వేసే మర్మలైన సద్గురుపుణ్యం దగ్గరికి వెళ్ళి శరణాగతుడై ఆ యొక్క లక్షణయుతమైనటువంటి బోధ ఎవరైతే చెబుతారో లక్షయుతంగా నడుస్తారో వాడే రానివారు, తిరిగి రాని మరిగినటువంటి వారు. అంటే గురువుగారు చెప్పిన తరపుకి ఏదో గురువు చెప్పారు, నేను ఉన్నాను, ఏదో నా తరపుని నడకపోయేవాడా అనే మార్గంగా నడిస్తే ఈ గుణవంతానికి ఈ ఉండడానికి ఈ వచ్చిన వారికి ఏ సంబంధం ఉండదు. అందుకని ఏమిటంటే సత్యముగా ఉన్నది సత్యముగా నమ్మితే చాలు. ఒక ఆయనకి తాస్బాన్ తెలిసిందాడు, చూశాడు తాస్బాన్, ఆయన తెలిసింది ఈ తాస్బాన్ అని. ఆ మంత్రగాడి దగ్గరికి వెళ్ళాడు. ఆ మంత్రగాడు అన్నాడుగా, నేను 100 రూపాయలు తాస్బాన్ మంత్రులు లేదంటూ ఉన్నా. కట్టబాన్ అయితే 3 పరుపు, బుద్ధబాన్ అయితే 50 రూపాయలు, ఆ నిలకట్టే ఒక పీకినంటే 10 రూపాయలు. నాకు నిలకట్టే 10 రూపాయలు. నిలకట్టు మంత్రాలకి మంత్రాన్ని అయిపోయినపోదంటే ఏమిటి? నిలకట్టుకోవాలా? వీడికి ఇంకా ఎక్కువైపోతుంది. కాదని బాబు కట్టుబాబు అన్నాడు, వాళ్ళు అర్థమన్నాడు. అందులో ఎక్కువైపోతుంది, కొట్టుకోమన్నాడు. 3 పాత్రలు ఇచ్చాడు. కాబట్టి సత్యముగా సూచింది, సత్యముగా నమ్మితే నువ్వు అడుగు కదా. మరి ఏంటి కించత్వానుగుణంలో గెలిపోయేవారేనా? సర్వత్వానుగుణమైన సద్గురు దగ్గరికి వెళ్ళి మనరాజ్యం వెలిగి, రెండోది లేని ఎక్కడికి తెలిసి, మూడోది ఎదురు మార్గం దగ్గరికి వెళ్ళి మన సప్తకోటి మహామంత్రాలకు వచ్చి ఉపవాసాలు చేసి, ప్రతిమలు చేసి, యాగాలు చేసి, ఇంకా ఏదో భూతాలు ఉన్నాయని
కాదని సత్యముగా నమ్మేదే సాగసాగం. అందుచేత సత్యమైనటువంటి సద్గురుని కడుపులు పుట్టేవాము ఆ సత్యాన్ని వాడుకోవాలి. ఆ సత్యాన్ని వాడుకున్నప్పుడు తొలవని బలవారు భూమిలో దారి పోసినటువంటి దాని యొక్క మహిమను పొంది రానటువంటి స్థితిని పొందగలుగుతాడు. దాని ఇంకా చెప్పడానికి మరి తక్కువగా చెప్పాలి. అందరికీ అవకాశం